వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సీపట్నంలో ఆర్టీఓ జయరాంతో కలిసి ఇసుక పాయింట్ను సందర్శించిన అసెంబ్లీ స్పీకర్. అక్రమంగా ఇసుక తరలించే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించిన అయ్యన్న పాత్రుడు. కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు. నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను మీడియా ముఖంగా హెచ్చరించిన విజయసాయిరెడ్డి. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐటీడీఏ కార్యాలయంకు విచ్చేసిన దినేష్ కుమార్. కలెక్టర్కు గిరిజనులు సాంప్రదాయానుసారంగా స్వాగతం పలికిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దంపతులు. ప్రజలపై జియో ఎయిర్టెల్ పెంచిన ఛార్జీ రీఛార్జీలకు నిరసనగా కాకినాడలో కదం తొక్కిన సిపిఎం నాయకులు. ప్రధాని అంబానీ కుటుంబ వివాహ వేడుకలకు కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి అనుమతి ఇచ్చారని ఆరోపించిన కామ్రేడ్లు. నర్సీపట్నం మండలం గబ్బాడ ఇసుక పాయింట్లలో 63,000 మెట్రిక్ టన్నుల ఇసుకను ఎవరు తెచ్చారో తెలియని పరిస్థితి నెలకొందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. సోమవారం ఆర్డీఓ జయరాంతో కలిసి ఈ ఇసుక పాయింట్ను సందర్శించి మాట్లాడారు. ఇసుకను ఎవరెవరు తెచ్చారో ప్రభుత్వ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఈ ఇసుకను తరలించిన వారిపై కేసు నమోదు చేసే వరకు ఇసుక తరలించడానికి వీల్లేదు అన్నారు. ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు తెలియట్లేదు. గవర్నమెంట్ చెప్పలేకపోతున్నారు, గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పలేకపోతున్నారు, పోలీసులు చెప్పలేకపోతున్నారు, ఎవరు చెప్పలేదు. ఎలాగొచ్చింది ఇసుక? ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా ఇక్కడ వస్తుంది. రాజమండ్రి నుంచి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరు తెలియట్లేదు. ఎందుకు వచ్చింది ఇసుక? 63,000 మెట్రిక్ టన్నులు చిన్న విషయం కాదు కదా. అంచేది మొన్న ఏంటంటే మేడం గారు వచ్చి ఇది ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు. అలా కదమ్మా, ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోద్ది. కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా. దాని మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా, ఆడు యాక్షన్ తీసుకోవాలా. యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా. అంటే కేసు బుక్ చేసే వరకు ఇసుక ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వడానికి వీల్లేదు. కేసు బుక్ చేసిన తర్వాత ఈ ఇసుక ప్రజలకు ఇచ్చేమన్నా అప్పుడు అమ్ముతారా? అంతే గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం ఉంటుంది, ఆ రూల్ ప్రకారం. అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను లోడింగ్ ఛార్జీలు తప్పించి ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క ప్రకారంగా. అంటే ఎవరైనా వచ్చే ఆర్డీఓ గారికి వాళ్ళు పెట్టుకుంటారు, మాకు ఇసుక కావాలని. వాళ్ళు ట్రాక్స్ ఇస్తారు, వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు, ఇసుక తీసుకెళ్తారు. కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తాటాకు చప్పులకు తాను భయపడేవాడిని కాదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తే లేదన్నారు. 5 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తోక ఆడించే వారి తోకలను తాము వచ్చాక కత్తిరిస్తామని హెచ్చరించారు. నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు, ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు, ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు, అసత్య కథనాలు ప్రసారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తానని విజయసాయిరెడ్డి అన్నారు. ఒక ఎంపీగా, బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా. ఆ క్రమంలో సమాజాన్ని, అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా,
తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడి విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోండి. అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కలెక్టర్ దినేష్ కుమార్ తొలిసారిగా రంపచోడవరం డివిజన్ ఐటీడీఏకు వస్తున్న సందర్భంగా రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి, భర్త ఎం విజయ్ భాస్కర్ మరియు డివిజన్ పరిధిలోని 7 గిరిజన తెగలకు చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలందరూ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టర్ దినేష్ కుమార్కి గిరిజనుల సాంప్రదాయానుసారంగా ఘనంగా స్వాగతం పలికారు. పీఎంఆర్సీ సమీపం నుండే కలెక్టర్ దినేష్ కుమార్కి భుజాలపై ఎక్కించుకొని ఊరేగింపుగా పువ్వులు జల్లుతూ ఐటీడీఏ వరకు ర్యాలీగా డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులు, గిరిజనేతరులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొబైల్ నెట్వర్క్ వినియోగదారులపై జియో ఎయిర్టెల్ రీఛార్జ్ భారాలు పెంపుదలకు నిరసనగా సోమవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నేత కె సత్యరాజు, నగర కన్వీనర్ పులివెల వీరబాబు, ట్రేడ్ యూనియన్ నాయకులు చెక్కల రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ప్రధాని మోడీ అంబానీ కుటుంబ వేడుక సందర్భంగా కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి అనుమతి ఇచ్చారా అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రస్తుతం నీరు, పాలు వంటి నిత్యావసరాల్లో కమ్యూనికేషన్ కూడా చేరిందన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ స్పందనలో ఆర్డీఓ ఇట్ల కిషోర్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. యునైటెడ్ ఎస్సీ/ఎస్టీ ఫోరం నాయకులు మోతా కృష్ణమూర్తి ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వ రంగం ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు నర్ల ఈశ్వరి, రాణి, తలుపులమ్మ, అనపర్తి ఏడుకొండలు, వెంకట్రావు, చిరంజీవి, సత్యనారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగాన్ని దెబ్బకొట్టడమే బీజేపీ వారి దేశభక్త. ప్రభుత్వ రంగాన్ని దెబ్బకొట్టడమే బీజేపీ దేశభక్త.
4G 5G నెట్వర్క్ సేవలు, BSNL కి 4G 5G నెట్వర్క్ సేవలు, జియో ఎయిర్టెల్ ఛార్జీలపై నియంత్రణ, రీఛార్జ్ జియో ఎయిర్టెల్ రీఛార్జ్ ఛార్జీలు కాపాడాలి ప్రభుత్వ రంగాన్ని, కాపాడాలి ప్రభుత్వ రంగాన్ని, కాపాడాలి ప్రభుత్వ రంగాన్ని, నియంత్రణ చేయాలి జియో ఎయిర్టెల్ ఛార్జీలు. పాలు నీళ్లు ఎంత నిత్యావసరమో ఈరోజు కమ్యూనికేషన్ కూడా అంతే నిత్యావసరం. సెల్ ఫోన్ లేకుండా ఎవరో ఉండే పరిస్థితి లేదు. ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు, కానీ సమాచార సాంకేతికత లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థం అయిపోయింది. ఇటువంటి అవకాశాన్ని, ప్రజల యొక్క అవసరాన్ని అవకాశంగా తీసుకుని జియో ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు విచ్చలవిడిగా ఛార్జీలు పెంచేస్తున్నాయి. మొదట ఉచితమని ప్రారంభించారు, ప్రజలందరూ అలవాటు చేసుకున్నాక ఈరోజు 3 నెలల రీఛార్జ్ BSNL అయితే 500 రూపాయల లోపే ఉంటుంది. అదే జియో ఎయిర్టెల్ అయితే 600 ఉండేది, ఇప్పుడు 800 రూపాయలకి 3 నెలల ఛార్జీ పెరిగిపోయింది. ఇటీవల కాలంలో వారి కుటుంబం నిశ్చితార్థానికి విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పాత పెందుర్తి గ్రామ శివారు ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ పైడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గ్రామ సాంప్రదాయానుసారం 3 ఏళ్లకొకసారి చేసే ఈ ఉత్సవాన్ని స్థానిక వెలమ యువజన సంక్షేమ సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇప్పటికే గత 9 రోజుల నుంచి సాగుతున్న ఈ వేడుకల వివరాలను సోమవారం ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గొర్ల రామనాయుడు, బీజేపీ రామనాయుడు, గొర్ల శ్రీనివాసరావులు తెలియజేశారు. అమ్మవారికి ప్రతి ఏటలానే నిర్వహించే పూజా వేడుకలతో పాటు సారే సంబరం, సాంప్రదాయక సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే భక్తులందరికీ భారీ స్థాయిలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక నాయకులు చిన్నమిల్లు శ్రీను, లాలం అప్పలనాయుడు మరియు ఆలయం అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు పెందుర్తి గ్రామదేవత అయినటువంటి పైడితల్లమ్మ అమ్మవారి పండగ సాటింపు జరగడం జరిగింది. రేపు మంగళవారం 16/7/2024 రేపు మంగళవారం అనగా పండగ భారీగా చేయాలని ఒక ఆలోచనతో పండగని మా గ్రామ పెద్దలు మరియు మా యూత్ ఆధ్వర్యంలో ఈ పండగ చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. మరి ఈ పండగకి గ్రామ పెద్దల సహకారము, మళ్ళీ మా వెలంపేట యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మరి ఇంత భారీగా చేయవలసిన ఈ పండగ మా ఇలవేల్పు చేయడానికి తలపెట్టడం జరిగింది. అదే రకంగా ఈ ఇలవేల్పు అయినటువంటి గొర్లివారి ఇంటి పేరుతో ఉన్నటువంటి ఈ పైడితల్లమ్మ అమ్మవారు, అదే రకంగా గ్రామ పెద్దలైనటువంటి పెద్దలు మరియు భక్తులు 50 మంది కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని వారి కోరికలను అన్నిటినీ కూడా నెరవేర్చుకున్నట్టుకు ఆ తల్లి ప్రతి కోరికను కూడా ఆ అమ్మని తలుచుకొని కోరుకుంటే అవన్నీ కూడా కోరికలు నెరవేరుతాయి. అదే రకంగా ఈరోజు తొలి పండగ సాయంత్రం సారి మహోత్సవం కూడా జరుగుతూ ఉంది. చిన్నమిల్లి దగ్గర నుంచి కూడా పాతూరు వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గ్రామదేవత గుడి వరకు కూడా ఈ సారి మహోత్సవాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇంచుమించు 150 మంది 5 కేజీలు చొప్పున ప్రతి ఒక్కరు కూడా సారితో బయలుదేరి మొత్తం అందరూ కూడా చేస్తూ ఉన్నారు ఈ యొక్క మహోత్సవాన్ని. ప్రజలందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొవాలని చెప్పడం జరిగింది. ఆల్రెడీ అందరూ పాల్గొంటారని కూడా ఆశిస్తూ ఉన్నాం. అదే రకంగా రేపు మంగళవారం ఈ యొక్క పండుగ మహోత్సవం సందర్భంగా అన్న సంతర్పణ మరియు సాయంత్రం పండుగ మహోత్సవానికి కూడా డాన్స్ బేబీ డాన్స్ అని, కోలాటాలు అని చెప్పి, అలానే డీజే అని చాలా వరకు కూడా కార్యక్రమాలు అనేవి తలపెట్టడం జరిగింది. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు వారి అందరి సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాము. ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా మేము అందరమే కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ తల్లి కృపని ప్రతి ఒక్కరు పొందాలని చెప్పి ఈ పండుగని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సభ్యులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా కసింకోటలో ఉన్న బాలసదనం చిల్డ్రన్ హోంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సభ్యులు ఆధ్వర్యంలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఫ్రూట్స్, బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెదపాటి కళ్యాణి,
పిల్లల శంకర్, కొండ్రపు కృష్ణం నాయుడు మాట్లాడుతూ తమ సంక్షేమ సంఘానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న దాడి రత్నాకర్ జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో దాడి రత్నాకర్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి, ఉపాధ్యక్షులు కొండ్రపు కృష్ణం నాయుడు, కార్యదర్శి పిల్లల శంకర్, కొండ్రపు ఉమామహేశ్వరి, చెన్నాడ జగప్పారావు, సింహ శ్రీనివాస్, ముస్సారపు వెంకయ్య నాయుడు, కె సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. కళ్యాణి, నా పేరు పెదపాటి కళ్యాణి. నేను ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను ఇప్పుడు. అలాగే టీడీపీ జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్గా చేశాను గతంలో. ఇప్పుడు మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలని. ఈ సందర్భం ఈరోజు ఈ కేక్ కటింగ్ అనేది పెట్టడం కారణం దాడి రత్నాకర్ గారు పుట్టినరోజు సందర్భంగా. దాడి రత్నాకర్ గారు, దాడి వీరభద్రరావు గారు అనకాపల్లికి చేసిన ఎన్లైన్ సేవలు, అనకాపల్లిని చేసిన అభివృద్ధి మనం ఇంకా ప్రజలు కానీ మనం కానీ ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ రాబోయే కాలంలో కూడా మళ్ళీ వాళ్ళ నాయకత్వంలో మొత్తం అంతా కూడా అనకాపల్లి నియోజకవర్గం ఏంటి, మనం అందరం కూడా అనకాపల్లి ప్రజలందరూ కూడా వాళ్ళ నాయకత్వంలో ముట్టి అందరూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం మేము దేవుళ్ళందరినీ కూడాను. బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మాకు అన్ని విధాలుగా కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటులో దాడి వీరభద్రరావు గారు, రత్నాకర్ గారు ఎప్పుడు ముందుండి మమ్మల్ని వెన్నంటి నడిపిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా మాకు ఈ బీసీ సంక్షేమ సంఘం నిలబెట్టడంలో ముఖ్య నాయకులు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఈ బాల సదనంలోన ఈ పిల్లల మధ్య ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర వ్యవస్థాపకుల ఆదేశాల మేరకు దాడి రత్నాకర్ పార్వతీపురం సహారా బ్రాంచ్ పరిధిలో ఖాతాదారులంతా సోమవారం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డి వేణు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ దేశంలో ఆర్థిక నేరాలు ఎక్కువైపోతున్నాయని, ఇందుకు ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేనని అన్నారు. ప్రైవేటు బ్యాంకులను అనుమతిస్తూ సంబంధిత ఖాతాదారుల నుండి వేల కోట్ల రూపాయలను దోచుకొని ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారని మండిపడ్డారు. ఇదే తరహాలో పార్వతీపురం సహారా బ్రాంచ్ పరిధిలో సుమారు 40,000 మంది ఖాతాదారుల నుండి 100 కోట్ల వరకు వసూలు చేసి పాలసీల కాల పరిమితి దాటినప్పటికీ ఒక్క పైసా కూడా చెల్లించకుండా పేద ప్రజల కడుపు కొడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, సహారా కార్యకర్తలు, బాధితులు పాల్గొన్నారు. కస్టమర్లు, ఏజెంట్లు సహకారంతో లక్షల కోట్ల రూపాయలు సేకరించారు. ఈ డబ్బంతా కూడా సహారా ఇండియా సంస్థలో పెట్టుబడి పెడితే వాటిని వేరు వేరు రూపాల్లో యాజమాన్యం మలుచుకొని ఈ డబ్బులు మొదట ఎక్కువ వడ్డీలు ఇస్తానని చెప్పేసి ఆశ చూపి సేకరించి ఆ డబ్బుల్ని మొదటి దశలో ఇచ్చి తరువాత ఇవ్వకుండా చేసింది. 2012 తరువాత ఈ డబ్బుల్ని చెల్లించడం ఆపేసింది. ఆపేసినప్పుడు వీళ్ళంతా సబ్బవరం మండలం నారుపాడు పంచాయతీ పరిధిలోని బలిజపాలెంలో గెడ్డ పోరంవాకులో రైతులు నిత్యం నడిచే రోడ్డును తొలగించడం కేవలం కక్ష సాధింపు చర్య అని సీనియర్ వైసీపీ నాయకుడు గండి రవికుమార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గండి రవికుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇండిగవెల్లి దేవుడు, ఎడ్ల నాయుడు, బలిజపాలెం పార్టీ నేతలు, ఎంపీటీసీ సభ్యురాలు మామిడి లక్ష్మి, కొండ జీకే దుర్గా అప్పారావు, మాజీ సర్పంచ్ తాసుబిల్లి కనకరాజు వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గండి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలకు బలిజపాలెం నుంచే శ్రీకారం చుట్టారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాసుబిల్లి కనకరాజు, ఎడ్ల నాయుడు, ఇండిగబల్లి దేముడు, టి ఈశ్వరరావు, శ్రీను, గణేష్, కాసు, మామిడి రాము,
శ్రీను, తుంపాల అప్పలనాయుడులు పాల్గొన్నారు. గెత్తాలు తోలుకోవడానికి కానీ, పొలాల్లో వ్యవసాయం చేసుకోవడానికి కానీ ఒక మార్గం స్థానిక నాయకులను ఉపయోగించుకొని ఆ రోజు 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు రోడ్ని. జనరల్గా మేము చెప్తుంది ఏంటంటే తోవంటి వీళ్ళు వెళ్ళడానికి అనుకూలంగా వచ్చే ఇప్పుడు ఈ పైర్లు వేసుకునే టైం ఇది. గెత్తాలు తోలుకోవడానికి కానీ, విత్తనాలు వేసుకోవడానికి కానీ, తీసుకెళ్ళడానికి కానీ రోడ్డు అనుగుణంగా లేకపోతే రైతులు ఏ విధంగా వ్యవసాయం చేసుకోగలరు? లేదంటే వాళ్ళ కళ్ళాలకు వెళ్ళి వాళ్ళ గేదెలను కానీ గుడ్లు కానీ ఎలా చూసుకోగలరు? అడ్డదారుణంగా ఇలా తవ్వేస్తే మరి మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా నిమ్మక నీరెత్తినట్టు మీరు ఎలా ఉన్నారంటే మరి అధికారులు దేనికోసం భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఒకవైపు మీ నాయకులేమో మేము ఎవరికి కూడా హాని చేయం, ఏ విధి కూడా చెయ్యమని చెప్పేసి చెప్తున్న మీరే మరి గవర్నమెంట్ బంజరు భూముల్లో వాళ్ళకి ఇష్టాసారంగా తవ్వేస్తే 2 రోజులు 3 రోజులు అయినా కూడా మీరు దాన్ని పట్టించుకోకపోతే మరి స్థానికంగా ఉన్న అధికారులు కానీ మీరు కానీ ఏం చేస్తున్నారన్నది మేము మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్నాం. ఈవేళ మనకు ఒకటి తెలియాలి, మీకు అందరికీ తెలుసు, మనం నాటిన చెట్టు అయినా, మన భూమిలో నాటిన చెట్టు అయినా కూడా కొట్టాలంటే దాన్ని పర్మిషన్ తీసుకోవాలి. వాల్టా యాక్ట్ అని ఒకటి వచ్చింది. ఆ చెట్టుని నరకాలంటే మనం ఎంఆర్ హౌస్లో పర్మిషన్ తీసుకోవాలి. గతంలో మీకు ఒక తవ్వాని పాడు ఆ దీంతో ఆయన ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో 3 లక్షల రూపాయల విలువ చేసే 60 కేజీల గంజాయిని 2 వ్యక్తులను రెడ్ సెల్ ఫోన్ రిపీట్. ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో 3 లక్షల రూపాయల విలువ చేసే 60 కేజీల గంజాయిని 2 వ్యక్తులను 2 సెల్ ఫోన్లను పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు బృందం అదుపులోకి తీసుకున్నారని పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు పత్తిపాడు మండలం ధర్మవరం శివారు తమ్మయ్య చెరువు వద్ద షెడ్లో అక్రమంగా నిలువ ఉంచిన 3 లక్షల విలువ చేసి 60 కేజీల గంజాయి 2 వ్యక్తులు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసలై అక్రమ ధనార్జనే ధ్యేయంగా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ లతాకుమార్తో పాటు సిఐ శేఖర్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు అయినటువంటి సతీష్ కుమార్ తాలూకా ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా మనం గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ఇందులో భాగంగానే 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో మా పత్తిపాడు ఎస్ఐ గారు ఆయన యొక్క సిబ్బందికి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేసినటువంటి రైడ్లో ధర్మవరం గ్రామ శివార్లో ఉన్నటువంటి తమ్మయ్య చెరువు పుంత రోడ్లో ఉన్నటువంటి నలమాటి సరస్వతి గారి మామిడి తోటలో ఉన్నటువంటి రేకుల షెడ్ దగ్గర 60 కేజీల గంజాయిని 2 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్టు చేయబడినటువంటి ముద్దాయిల్లో A2 మరియు A3లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందినటువంటి 2 వ్యక్తులు. ఈ 2 వ్యక్తులు కూడాను జల్సాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి దుర్బుద్ధితో వీళ్ళిద్దరు కూడాను పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తెచ్చుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారంతో దీని మీద మనం రైడ్ చేసి ఇద్దరిని మనము పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల వివరాలు A1 అనేటటువంటి వ్యక్తి మొగలి మణికంఠ, ఈయన సింహాద్రిపురం గ్రామానికి చెందినటువంటి వారు, ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అదేవిధంగా కందాసు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్న అన్నా క్యాంటీన్ పనులను శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నర్సీపట్నంలో 4 రోజుల ముందుగానే ప్రారంభిస్తాము అన్నారు. తమ సొంత అవసరాల మీద పట్టణ ప్రాంతాలకు వచ్చే పేదలకు తక్కువ ధరకు భోజనం అందించడమే అన్నా క్యాంటీన్ల ఉద్దేశమన్నారు. గత ప్రభుత్వ హయాంలో వీటన్నిటిని మూసివేయడమే కాకుండా కొన్ని చోట్ల ధ్వంసం చేశారని చెప్పారు. రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నాయకులు తమ స్వంత ఖర్చులతో వీటిని ఇప్పటికే నిర్వహిస్తున్నారు అన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వాతంత్ర దినోత్సవ రోజు పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా మూసేశారో మీకు తెలుసు. ఇంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను. అన్నా క్యాంటీన్లు పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే చాలామంది పేదవారు ఉన్నారు. ఏ టౌన్లోకి ఏదో పని మీద వస్తూ ఉంటారు, హాస్పిటల్ పని మీద ఏదో పని మీద వస్తూ ఉంటారు. వాళ్ళు నిత్యం హోటల్కి వెళ్ళాలంటే కష్టం కాబట్టి అటువంటి వారు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు. ఆ నిర్ణయం ప్రకారంగా మన నియోజకవర్గంలో కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ రన్ చేసాం, బ్రహ్మాండంగా రన్ చేసాం ప్రభుత్వం ద్వారా. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి మేము ఉంచకూడదన్న నిర్ణయంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా
అన్నా క్యాంటీన్లు ఆఫ్ చేశారు. కొన్ని చోట్ల అయితే, కొన్ని ప్రాంతాల్లో అయితే అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసేసారు. ఏంటో కక్ష నాకు తెలియదు, మరి ఇది చేశారు. మరి అప్పటి నుంచి కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేదా పెట్టాలని నిర్ణయంకి వచ్చాం. నేనైతే నర్సీపట్నంలో మాత్రం అయితే ప్రభుత్వం పెట్టకపోయినా గత ప్రభుత్వంలో నేను పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఒక వ్యాన్ తయారు చేసుకొని ఆ వ్యాన్ మీద ప్రతిరోజు కూడా ఒక 500 మందికి ₹2 భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని నేనైతే కంటిన్యూ చేశాను. నాతో పాటు చాలామంది రాష్ట్రంలో ఒక 20-30 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా చేశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా నేను కూడా ₹2 భోజనం పెట్టు. ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవ వేడుకలను పురస్కరించి వివిధ ప్రాంతాల నందు పలు ఉపాధి కల్పన సంస్థల నందు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం పరిధిలో గల కైట్స్ సంస్థ అధినేత గొర్ల రామనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీలు నిర్వహించారు. సోమవారం ఉదయం పెందుర్తి పాత ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రధాన కూడలి వరకు ర్యాలీ జరిపి అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా స్థానిక తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపం నందు నిర్వహించిన సభా కార్యక్రమంలో వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యువకులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కిల్ డెవలప్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఏ కళ్యాణి హాజరై మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశిక్ యోజన పథకం కింద కొనసాగుతున్న ఈ ఉపాధి కల్పన కార్యక్రమం ఎంతగానో సామాన్య యువతకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు రామనాయుడు మాట్లాడుతూ నేటి వరకు తమ సంస్థ అందించిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధులు సిఆర్ఎస్కే రాయల్, షర్మిలాదీప్, రాము, మీనాక్షి, శాంసన్, సింహాచలం, వెంకటరావు, పద్మావతి, లక్ష్మీ, జ్యోతి, శ్రీధర్, రమేష్, సుబానా తదితరులు పాల్గొన్నారు. Employment generation and enterprise development in Andhra Pradesh state skill development and training department నందు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి సీడాప్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయి. అలానే యువతలో నైపుణ్యం పెంపొందించడానికి విశాఖపట్నం జిల్లా నందు దాదాపు 12 స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లకు గాను మేము దగ్గర 10,000 మందికి మేము ఉపాధి కల్పించడం జరిగింది. ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ సీడప్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పెందుర్తి కైట్స్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ముఖ్య అధ్యక్షులుగా వచ్చినటువంటి జాబ్స్ మేనేజర్ అయినటువంటి కళ్యాణి మేడం గారికి స్వాగతం సుస్వాగతం పలకడం జరిగింది. అలానే ఇటు వరల్డ్ యూత్ స్కిల్స్ డే పురస్కరించుకొని DDU GKY దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ఈ ప్రోగ్రాంకి సంబంధించి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదే రకంగా భారీగా ర్యాలీ రూపంలో ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున తెలియాలి అని చెప్పి యూత్ స్కిల్స్ డేని పురస్కరించుకొని నిరుద్యోగతను తగ్గించాలి, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి అనే నినాదాలతో కైట్స్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి పెందుర్తి 4 రోడ్ల కూడలి వరకు కూడా ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ర్యాలీ అనంతరం వారందరికీ కూడా నైపుణ్యాలు పెంపొందించుకునేటట్టు కొన్ని గేమ్స్ అనేవి మేము కండక్ట్ చేయడం జరిగింది. ఆ గేమ్స్ అన్నీ కూడా చెస్ అని, అలానే ఇండోర్ గేమ్స్ కొన్ని, నెక్స్ట్ ఎస్ఏ రైటింగ్ అని ఇలాంటివి కూడా మేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సీపట్నంలో ఆర్డీఓ జయరాంతో కలిసి ఇసుక పాయింట్ను సందర్శించిన అసెంబ్లీ స్పీకర్. అక్రమంగా ఇసుక తరలించే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించిన అయ్యన్న పాత్రుడు. కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు. నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను మీడియా ముఖంగా హెచ్చరించిన విజయసాయిరెడ్డి. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐటీడీఏ కార్యాలయంకు విచ్చేసిన దినేష్ కుమార్
కలెక్టర్కు గిరిజనులు సాంప్రదాయానుసారంగా స్వాగతం పలికిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దంపతులు. ప్రజలపై జియో ఎయిర్టెల్ పెంచిన ఛార్జీ రీఛార్జీలకు నిరసనగా కాకినాడలో కదం తొక్కిన సిపిఎం నాయకులు ప్రధాని అంబానీ కుటుంబ వివాహ వేడుకలకు కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి అనుమతి ఇచ్చారని ఆరోపించిన కామ్రేడ్లు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్.